హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవైతే చూసారా, ఫ్లవర్స్ ఎంత బాగా విచ్చుకున్నాయో. భలే ఉంటాయండి గార్డెన్లో, ఎంత బాగుంటాయో చూడడానికి. అయితే మంచిగా అనిపిస్తుంది ఇలా గార్డెన్లో పూలు కానీ కూరగాయలు కానీ చూస్తుంటే. అయితే ఇవైతే చూడండి, ఒక చిన్న టబ్లో అయితే పెట్టాను. మొత్తం టబ్బు మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా పూలు అయితే పూసాయి. చెట్టు నిండా పూలే ఉన్నాయి. పొద్దున్నే గార్డెన్లోకి వస్తే అయితే ఇలా మంచిగా అనిపిస్తుందండి. మంచి మంచి పూలు, మంచి మంచి కూరగాయలు అయితే చూడడానికి అయితే బాగుంటుంది. ఎంత బాగున్నాయో పూలైతే. దీని పక్కనే ఇక్కడ టైర్ టబ్ అండి ఇది. ఇందులో అయితే పాలకూర అయితే వేసుకున్నాను. మంచిగా మొలకలు అయితే వచ్చాయండి. వేసుకున్న విత్తనాలన్నీ మొలకలు వచ్చాయి మంచిగా. ఇంకా ఇదైతే పెరిగితే మంచిగా హార్వెస్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ వంకాయ పూలు చెట్టు నిండా మంచిగా వంకాయ పూలు అయితే మంచిగా వస్తున్నాయి. ఈసారి హార్వెస్ట్లో కొన్ని వంకాయలు తక్కువే వస్తాయి. ఇంకా పూత అయితే మంచిగా చెట్టు నిండా ఉందండి. పూత పిందా ఇలా. ఇదిగోండి, చెట్టు నిండా మంచిగా పూలు అయితే వచ్చినాయి. ఒక 2 చెట్లు ఉన్నాయండి గార్డెన్లో. అంతే, ఈ 2 చెట్లకే వంకాయలు అయితే మంచిగా వస్తాయి. కొన్ని అయితే ఉన్నాయండి వంకాయలు. ఇంకా వంకాయలు హార్వెస్ట్ అయితే చేసుకుంటాను. ఎంత బాగున్నాయో వంకాయ పూలు కలర్ఫుల్గా. ఇదిగోండి, ఇక్కడ టమాటా చెట్లు. ప్రతి వీడియోలో అయితే టమాటా చెట్లు అయితే చూపిస్తున్నానండి. మంచిగా హెల్తీగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ వచ్చిన బెండ చెట్టు ఒకటి, పక్కనే బీర చెట్టు. ఇంకా బీరకాయలు అయితే మంచిగా వచ్చినాయి. ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఈసారి హార్వెస్ట్లో ఏంటంటే కొన్ని బీరకాయలు అయితే ఇదిగోండి ఇలా అయిపోయాయి, పెరగలేదు. చాలా బీరకాయలు అయితే ఇలా అయిపోయాయండి. ఇంకా ఎన్ని హార్వెస్ట్కి రెడీ అయినాయో చూసుకొని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటాను. లేత లేత బీరకాయలు అయితే ఉన్నాయి చెట్టుకు. ఇంకా చాలా బీరకాయలు అయితే ఇలా అయిపోయాయి, పాడైపోతున్నాయి. అందుకోండి బీరకాయలు. బీరకాయలను ఏమో తినేస్తుందండి, ఏం తింటుందో తెలియదు. కానీ అదిగోండి, లేత బీరకాయ అలా కొరికేసి పడేసినాయి. ఉడతలు వస్తాయి, ఉడతలు కూడా తింటున్నాయి అనుకుంటా. ఇప్పటివరకు అయితే తినలేదు. పందికొక్కలు వస్తే అవి తినేవి, కానీ ఇంకా ఉడతలు అయితే తినలేదు ఎప్పుడు. ఇంకా నేనైతే ఇప్పుడైతే ఉడతలే అనుకుంటున్నాను, మరి ఏమొస్తున్నాయో తెలియదు. కానీ ఇదిగోండి, ఇక్కడక్కడ ఒక బీరకాయ హార్వెస్ట్కి రెడీ అయింది. ఇక్కడ చూసారా, ఈ బీరకాయను కొరికేసి పడేసింది. ఇదిగోండి, ఇలా చేసేస్తున్నాయి గార్డెన్లో బీరకాయలను. ఇక్కడ కూడా ఒక బీరపిండి ఉంది, కానీ ఇంకా ఇది కూడా పెరిగేటట్లేదు. ఎక్కడెక్కడ బీరకాయలు ఉన్నాయో చూసుకొని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటానండి. చాలా మట్టుకు బీరకాయలు అయితే ఉడికిపోయినట్టు అయిపోయినాయి. ఇంకొక 2-3 బీరకాయలు అయితే ఉన్నాయి. ఒక 4 బీరకాయలు వస్తాయి అనుకుంటా. హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇక్కడైతే కొన్ని కాకరకాయలు ఉన్నాయండి. కాకరకాయలతో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పాపం చెట్టు అయితే మంచిగా ఇస్తుంది కాకరకాయలు, కానీ ఇంకా ఏదో పురుగచ్చి ఇలా కుట్టేసి వెళ్ళిపోతుంది. కాకరకాయలన్నీ ఇలా అయిపోతున్నాయి. ఇలా అయిన కాకరకాయలు కూడా తెంపేస్తున్నానండి చెట్టు పై నుండి. ఇంకా అవి అలాగే చెట్టుకే ఉంటే చెట్టుకు బలం సరిపోదు, అందుకనే తెంపేస్తున్నాను. కొన్ని అయితే బాగున్నాయండి కాకరకాయలు. ఇంకా మంచిగా ఉన్నాయి మాత్రం చూసుకొని అయితే వంటకి యూజ్ చేసుకోవాలి. కాకరకాయలన్నీ అయితే ఇదే సైజులో ఉన్నాయి. ఈ కాకర చెట్టు అయితే పాతదే, కానీ ఇంకా ఇందులోనే కొత్త మొక్కలు కూడా వచ్చాయండి చాలా.
కొంచెం చిన్నగా ఉన్నాయి కూడా తెంపేస్తున్నాను. కొన్ని వచ్చినా కానీ కర్రీకి అయితే సరిపోవాలి కదండి, అందుకని. ఈ కాకరకాయలు ఇలా అవ్వకూడదంటే ఏం చేయాలో నాకైతే తెలియట్లేదండి. మీకు ఏదన్నా తెలిస్తే సలహా ఇవ్వండి. ఇక్కడ ఒక దొండకాయ కూడా వచ్చింది, తెంపుకుందాం. దొండకాయలు అయితే మంచిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. కొత్త పంట కదా మా గార్డెన్లో, నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇదిగోండి, ఇన్ని కాయలు వస్తున్నాయి కానీ అన్నీ పాడైపోయినట్లే ఉన్నాయి. కాకర పంట చూసి అయితే కొంచెం బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి చూపిస్తానండి మీకు. కొప్పడి చెట్టుని చూడండి, కోతులు అయితే ఇలా చేసినాయి. ఇవి కిందన ఉన్న ఆకులు, కొంచెం కిందన ఉన్న ఆకులు మాత్రం ఇలా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి. కొంచెం పైకి చూడండి ఎట్లా చేసేసినాయి కోతులు. మొత్తం ఆ జాలిపైన కూర్చొని అందిన కాడికి ఆకులు మొత్తం తినేస్తున్నాయండి. ఎంత దారుణం చేసేసినాయి కోతులు. ఇంకా పాపం ఏమిస్తుంది కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు. ఇప్పుడెప్పుడే పూజ వస్తుంది, మంచిగా కాయలు వస్తాయి అనుకున్నా, కానీ ఆకులు మొత్తం తినేస్తున్నాయి. వాటికి చేతి లోపలికి పట్టేసి ఎక్కడి వరకు అందేస్తే అక్కడి వరకు మొత్తం ఆకులు అయితే తినేసినాయి. కొబ్బరి చెట్టు ఆకారం అయితే ఇలా అయిపోయింది. ఒకేసారి ఒక మంద వచ్చిందంటే ఇంకా అంతే సంగతి, కోతుల మంద. పాపం చెట్టుని మొత్తం ఇలా చేసేసినాయి. బాధ అనిపించేసింది చెట్టుని చూస్తే. కిందనున్న ఆకులు మాత్రం ఇదిగోండి ఇక్కడ ఇంత బాగున్నాయి చూడండి. ఇక్కడ కొన్ని వంకాయలు అయితే ఉన్నాయండి, వంకాయలు హార్వెస్ట్ అయితే చేసుకుందాం. మరీ ఎక్కువ లేవు కానీ కొన్ని ఉన్నాయి. ఉన్న కాడికైతే ఫ్రెష్గా ఉంటాయండి గార్డెన్లో వంకాయలు. ఎన్నిసార్లు వండుకొని తింటున్నామో. ఒకసారి పెడితే సరిపోతుందండి. ఈ చెట్టు చాలా రోజుల వరకు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. 1 year పైనే వస్తాయండి వంకాయలు హార్వెస్ట్ అయితే. ఫ్రెష్గా ఉన్నాయి కదా, లేతగా. ఎదుగోండి, నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటే కోతులు అయితే వచ్చేసినాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి కూర్చుంది, ఇంకోటి ఇక్కడ ఉంది. నేను వాటిని ఏమంటున్నాను అని చెప్పేసి నా దగ్గరికి అయితే వస్తున్నాయి. చాలా వచ్చినాయండి కోతులు. వంకాయ పిందెలు ఇప్పుడిప్పుడు పడుతున్నాయి. మంచిగా పూత కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి ఇన్నైతే వచ్చినాయి వంకాయలు, లేతగా ఉన్నాయి. ఇంకా 2 బెండకాయలు కూడా వస్తే తెంపుకున్నానండి. ఈ బీరకాయ అయితే హార్వెస్ట్ అయితే స్టార్ట్ అండి. ఇదైతే కొంచెం పెద్దగా అయింది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది కొంచెం లేతగా ఉంది, ఇదేమో కొంచెం ముదిరినట్టుంది. ఇంకా ముద్రలేదు కానీ ఇదైతే చిన్న పిందండి. ఇదిగోండి ఇక్కడ పురుగు అయితే కుట్టేసింది, ఇంకేది పెరగదు, అందుకే తెంపేశాను. ఇట్రండి ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇందులో అయితే ఒక బీరకాయనైతే దాచిపెట్టానండి ఇందులో. ఇంకా ఇటు జాలి దగ్గర ఉంది కాబట్టి కోతులు వచ్చి అయితే ఇంకా ఈ బీరకాయనైతే తినేస్తే అని దాచిపెట్టాను. పాపం ఇది కలర్ షేడ్ అయిపోయింది ఎండ తగలక. మంచిగా అయితే రెడీ అయిందండి. ఇంక ఇది కూడా తెంపుకుంటున్నాను. 4 బీరకాయలు వచ్చినాయి, ఇంకొకటి అక్కడ ఉంది, తెంపుకుందాం రండి. ఇదిగోండి ఇదైతే ఏమో తినేసి కొరికేసి వెళ్ళిపోయింది, దీన్ని కట్ చేసి పడేద్దాం. ఇదైతే పెద్ద బీరకాయ, మంచిగా రెడీ అయింది. కింద పడిపోతుండే.
ఇదిగోండి 5 బీరకాయలు వచ్చినాయి. ఇది ఒకటి బాగాలేదు కానీ ఈ 4 అయితే బాగున్నాయండి. ఇదైతే శంకుపూల చెట్టు అండి, నేలపైన ఉంది. మంచిగా జాలికైతే అల్లుకుంటుంది. ఇంకా దీన్ని అయితే కోతులు అయితే ఏమనవు, అందుకే మంచిగా జాలికైతే అల్లుకోపిస్తున్నాను. ఒక 2-3 శంకుపూలు అయితే తెంపుకుందామండి. పూజలో నేనైతే శంకుపూలు వాడతానండి, మరి వాడచ్చో లేదో తెలియదు కానీ నేనైతే వాడతాను. ఇక్కడ ఒక గులాబీ ఉంది, తెంపుకుందాం. ఇంకోటి కూడా ఉంది కానీ ఇంకా ఇది కొంచెం వాడిపోయినట్టుంది. మందారం చెట్టుకైతే చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. గార్డెన్లోకి రాగానే ఎదురుగా ఉంటుందండి మందారం చెట్టు. భలే అనిపిస్తుంది ఈ చెట్టు నిండా మొగ్గలని చూస్తే. ఇక్కడ 2 రకాల చెట్లు ఉంటాయి. ఒకటేమో ముద్ద మందారం, ఇది రిక్క మందారం అండి, ఇది ముద్ద మందారం. ఇంకా మందార పూలు అయితే తెంపుకుందామండి. ఇదైతే రెడ్ ఉంది పువ్వు చూడండి. ఇది కొంచెం మొగ్గలా ఉంది కదా, అది కలర్ ఇలా ఉంది, మెరూన్ కలర్లో బాగుంది కదా. ఇంకొకటి లోపల ఉండిపోయింది. అక్కడ ఒకటి ఉంది. మూడు వచ్చాయండి మందారాలు. ఇక్కడ చూడండి, ఇదైతే కూరల చింతకాయ విత్తనాలు వేసుకున్నాను కదండి, ఇది మొగ్గ. ఇదిగోండి, ఇదైతే కాయ. నేను ఫస్ట్ టైం పెట్టాను మా గార్డెన్లో, ఫస్ట్ టైం చూస్తున్నానండి. భలే అనిపిస్తుంది నాకైతే. ఇవి కూడా 2 కూరల చింతకాయలే అండి, ఫస్ట్ టైం కాపిస్తున్నాను. ఇవి చూడగానే భలే హ్యాపీ అనిపించింది నాకైతే. గార్డెన్లోకి రాగానే కనిపించాయండి ఇవి అయితే. మా గార్డెన్లో వచ్చిన ఒక చిన్న హార్వెస్ట్ అండి. బీరకాయలు అయితే మంచిగా వచ్చినాయి ఈ సంవత్సరం పంట అంతా. ఎంత బాగున్నాయి కదండి. చింతకాయ కూరల చింతకాయ కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు. కొన్ని మందారాలు, కొన్ని పూలు, ఇంకా పూజకైతే తెంపుకున్నాను. 2 అంటే 2 బెండకాయలు వచ్చినాయి. వంకాయలు అయితే లేతగా కూడానే వచ్చినాయండి. పాపం కాకరకాయలే ఇలా అయిపోతున్నాయి. అయినా కూడా చెట్టు భలే ఇస్తుందండి, కాయలు బాగానే ఇస్తుంది కానీ ఎందుకు అలా అయిపోతున్నాయి అంతే. ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.